మహాశివరాత్రి సందర్భంగా ఇటు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా అన్ని శివాలయాల్లో అయితే ఇటు భక్తులతో ఇటు పోటెత్తున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఒంగోలులోని సంతపేట సాయిబాబా గుడిలోని ఇక్కడ శివాలయంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట ప్రయత్నించిద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు శివరాత్రి గురించి మీరేం చెప్తారేంటి? సాయిరామ్. ఓం నమ శివాయ. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి పర్వదినము అందరూ కూడా చాలా ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు జాగరణ మరియు శివ పూజ అంటే అభిషేకము, బిలవపత్రాలు సమర్పించుకొని ఉపవాసం కూడా చేసుకుంటే చాలా ఫలితం ఉంటుందని చెప్పి మహాశివుడు బ్రహ్మకు చెప్పారు ఈరోజు. అదేవిధంగా ఎన్నో తీర్థయాత్రలు, దానాలు, పూజలు చేసే కంటే కూడా ఒక్కరోజు ఈ శివరాత్రి రోజు మహాశివుని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని ఒక బిలవపత్రం పెట్టుకుంటే మనకి ఆ ఫలితం అంతా వస్తుంది. అట్లాగే బిలవపత్రం సమర్పించుకుంటే 14 లోకాల్లో ఉన్న తీర్థాలన్నీ కూడా బిలవపత్రంలో ఉంటాయి. కాబట్టి ఒక్క బిలవపత్రం పెట్టి ఏకబిల్వం శివార్పితం అని ఒక్క బిల్వం పెట్టుకొని మనము దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఈ శివ పూజ, జాగరణ, ఉపవాసం, అభిషేకం చేసుకొని ఈరోజు దర్శించుకుంటారో వారికి ఈతి బాధలన్నీ, నరక బాధలన్నీ తొలగిపోతాయని చెప్పి మహాశివుడు స్వయంగా బ్రహ్మకి చెప్పారు. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దగ్గరలో జ్యోతిర్లింగాలు ఉండి ఒక్క జ్యోతిర్లింగం దర్శించుకున్నా కూడా ముక్తి అని చెప్పి ఉన్నారు ఆధ్యాత్మిక గ్రంథాల్లో. కాబట్టి అందరూ కూడా ఈ శివరాత్రి రోజు మీకు దగ్గర ఉన్న శివాలయాలను దర్శించుకొని స్వామివారికి అభిషేకము, పూజ చేసుకొని జాగరణ, ఉపవాసం ఉండవలసిందిగా కోరుచున్నాము. భక్తులందరూ కూడా ఇక్కడ సంతపేట సాయిబాబా గుడిలో విశేషంగా ఈరోజు అభిషేకాలు, పూజలు చేసుకుంటూ ఉన్నారు. సాయిరామ్. మీరు చెప్పండి, శివరాత్రి గురించి మీరేం చెప్తారేంటి? మాఘ బహుళ చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. ఈ శివరాత్రి రోజున అందరూ కూడా ఉపవాసాలు ఉంటారు. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి కూడా వస్తుంది. అప్పుడు కూడా ఉండేవాళ్ళు ఉపవాసాలు ఉంటారు. బట్ ఈ శివరాత్రి రోజున మాత్రం అందరూ కంపల్సరీ ఉపవాసాలు ఉంటారు, జాగరణ చేస్తారు. రాత్రి అర్ధరాత్రి 11:30-12 మధ్యలో లింగోద్భవం జరుగుతుంది. అలాగే ఇక్కడ సంతపేట సాయిబాబా మందిరంలో కూడా లింగోద్భవం చేస్తారు, చాలా బాగా చేస్తారు. అన్న అభిషేకం కూడా చేస్తారు. అప్పుడు కూడా చాలామంది వస్తూనే ఉంటారు. ఇక్కడ కూడా ఈరోజు మొత్తం కూడా రుద్రాభిషేకాలు, శివపంచాక్షరి మంత్రాలు, లింగాష్టకాలు అన్నీ చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటే కనుక ముందు మనం కూడా ప్రశాంతంగా ఉంటాము, మన చుట్టుపక్కల కూడా ప్రశాంతంగా ఉంటుంది. కనీసం ఈ బిజీ లైఫ్లో ఈ ఒక్కరోజైనా మనం ప్రశాంతంగా శివుని ధ్యానం చేసుకుంటూ ఉంటే కనీసం ఒక్కరోజైనా మన లైఫ్ బాగుంటుందేమో నా ఉద్దేశం. నమస్తే. ఓం నమ శివాయ. మీరు చెప్పండి, మీరేం చెప్తారు? మీరు శివుని గురించి ప్రధానంగా చెప్తారు. ఓం నమ శివాయ. శివరాత్రి అంటే మంచి పర్వదినము. చెప్పారు పర్వదినము. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఎన్నో జన్మల, మన వెనక జన్మలకు కూడా పుణ్యం ఉంటుంది. మహాశివరాత్రి రోజు, మహాశివరాత్రి శివునికి ప్రీతికరమైన రోజు. ఈరోజు శ్రవణ నక్షత్రము. శ్రవణ నక్షత్రం రోజు శివరాత్రి వచ్చి బాగా భక్తులందరూ ఎక్కువగా చేసుకుంటారు. ఈరోజు జాగారం చేస్తే చాలా పుణ్యమని అందరూ భావిస్తారు. ఇది ఓవరాల్గా అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే ఈ శివనామస్మరణతో ఇటు ఈ అన్ని శివాలయాల్లో ఈ యొక్క ప్రత్యేక పూజ చేసిన ప్రస్తుతం మనం సంతపేట సాయిబాబా చూస్తే ఇక్కడ ఉదయం నుంచి కూడా అయితే భక్తులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ శివుని దర్శనం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా అయితే అభిషేకాలు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ఆలయంలో ఇటు రుద్రాక్షలతో మొత్తం కూడా అయితే ఇక్కడ అలంకరించిన పరిస్థితి కూడా ఒకగా చూస్తున్నాం. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా ఇటు త్రిపురాంతకం కానీ, ఇటు సింగరాయకొండ, ఇటు చీరాల, ఇటు అన్ని ఇటు ఆలయాలు అయితే ప్రముఖ ఆలయాలు అయితే ఈరోజు శివనామ స్మరణ అయితే మారుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్గా అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలతో ఈరోజు ఈ మహా శివరాత్రి సందర్భంగా అయితే శివనామ స్మరణ అయితే మారుమోగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రత్నంతో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.